నమస్తే. తెలంగాణ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్‌గా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అలాగే వనపర్తి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే మంత్రిగా కూడా వ్యవహరించారు. ఆయన్ను నియమిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఆ జీవో కూడా విడుదలైంది. ఆయనకు క్యాబినెట్ ర్యాంక్ హోదా కలిగినటువంటి ఇది ఒక బాధ్యతగా ఆయనకు అప్పగించారు. ముఖ్యంగా ఈయన విషయంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్‌కి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఎందుకనంటే వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి టికెట్ ఇస్తే చిన్నారెడ్డికే ఇవ్వాలి అని చెప్పి చాలా డిమాండ్ ఎక్కువైంది. ఇట్లాంటి తరుణంలో ఆయనకు ప్రకటించారు. చివరి నిమిషంలో ఆయన పేరు మిస్ అయింది. మేఘారెడ్డి అని చెప్పి ఆయన వచ్చారు. అక్కడ ఆయన కూడా ఓటమి చెందారు. ఇట్లాంటి క్రమంలో ఆయన మహబూబ్ నగర్‌కి సంబంధించినటువంటి పార్లమెంటు స్థానానికి నన్ను ఎంపిక చేస్తారు అనుకున్నారు. కానీ మహబూబ్ నగర్‌కి వంశీచంద్రెడ్డి పేరును ప్రకటించారు. అయితే ఎక్కడ కూడా ఈయన చాలా సీనియర్ నాయకులుగా ఉన్నారు. చిన్నారెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకసారి మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఎమ్మెల్సీగా చేశారు. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా చిన్నారెడ్డి గారు మెలిగారు. ఇట్లాంటి క్రమంలో ఆయన్ను సాటిస్ఫై చేయడానికి, లేకపోతే ఆయన వర్గీయులు కానీ, ఆయన అభిమానులు కానీ, అనుచరులు కానీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై ఒక రకమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యే టికెట్ లాస్ట్ మినిట్లో మిస్ అయింది. కనీసం పార్లమెంటుకి సంబంధించినటువంటి స్థానం అయినా ఇస్తారు, అవకాశం కల్పిస్తారు అనుకున్నారు. కానీ అది కూడా మిస్ అయింది. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి అన్నా ఇస్తారనుకున్నారు. అది కూడా లేదు. ఇలాంటి సందర్భంలో క్యాబినెట్ హోదా కలిగినటువంటి పొజిషన్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఆయనకు అవకాశం కల్పించారు. ముఖ్యంగా ఒక భిన్నమైనటువంటి మాట వినిపిస్తుంది. అంటే ఆయనైతే ఆసక్తిగా లేరు. మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి పార్లమెంటు స్థానం ఆయన కోరుకుంటున్నారు కాబట్టి అక్కడి నుంచి పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు అనేది బాగా వినిపిస్తుంది. మొత్తానికి బుజ్జగింపులు తర్వాతే ఈ బాధ్యతను ఆయనకు అప్పగించారు అనేది వినిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్లో మల్లు రవి నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయడానికి ఆయన ఆసక్తిగా ఉండడంతో ఆయనకు అప్పగించినటువంటి ప్రత్యేక సలహాదారు పదవిని కూడా వద్దనుకున్నారు. రాజీనామా కూడా చేశారు ఆయన. ఇలాంటి సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. చిన్నారెడ్డి కానీ, మల్లు రవి గారు కానీ, హనుమంతరావు గారు కానీ, ఇలాంటి వారు. ఇప్పుడు చిన్నారెడ్డి గారికి ఈ పదవి ఇవ్వటంపై కొంతమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ అసంతృప్తి మాత్రం అలాగే ఉంది. అంటే పార్లమెంటు స్థానానికి మా నాయకుడు పనికిరాడా అనే విమర్శ కూడా వినిపిస్తుంది. ఇట్లాంటి క్రమంలో రేవంత్ రెడ్డి గారు ఆయన్ని బుజ్జగించి, ముఖ్యంగా ఈ పదవి తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వారందరికీ సముచితమైనటువంటి స్థానం కల్పిస్తాం అని చెప్పడంతో ఆయన అంగీకరించారు. కాబట్టే జీవో కూడా విడుదల చేశారనేది వినిపిస్తుంది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్లో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వనపర్తి నియోజకవర్గం నుంచి చిన్నారెడ్డి గారు ఆయన్ను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా నియమించడం కొంతమంది హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.